జగన్ మీదన కోడికత్తితో దాడి చేసినటువంటి వ్యక్తికి సంబంధించి ఇప్పటికీ ఒక విచిత్రమైనటువంటి కథ. తెలుగుదేశం కార్యాలయం దగ్గరికి వచ్చారట, ఏమో ఆర్థిక పరిస్థితులు బాగాలేదు ఆదుకోండి, జగన్ ఏమో ఇట్లా చేస్తున్నాడని చెప్పారట. ఇదో పెద్ద కథనం. విచిత్రం ఏంటంటే, కత్తితో దాడి జరిగిందా లేదా, అతను ప్రాణాపాయ పరిస్థితి అయితే కాదు, కానీ దాడి జరిగిందా లేదా, ఎందుకు జరిగింది, ఆ రోజున ఏం చెప్పారు, అతను జగన్ వీరాభిమాని అని చెప్పారు, జగన్ ముఖ్యమంత్రిని చేయడం కోసమే ఈ పని చేశాడని చెప్పారు, జగన్ కోసమే ఈ పని చేశాడని చెప్పారు. 2019 ముందు జరిగింది అదే కదా. మరి ఆ వ్యక్తి తెలుగుదేశం కార్యాలయానికి వెళ్తున్నాడు, తెలుగుదేశం వాళ్ళని కలుస్తాడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బృందాలతో మాట్లాడతాడు, తెలుగుదేశమే అతన్ని బయటికి తీసుకొస్తుంది. ఏ విధంగా లెక్క ఇది అంటే, పొడిపించుకున్న జగనేమో పాపాత్ముడు, అదే సమయంలో పొడిచిన వ్యక్తి మేధావి. ఏ కోణంలో నుంచి అంటే అదే విచిత్రమైనటువంటి వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లో ఎకోసిస్టమ్ లేదంటే నేరేటివ్ థింకింగ్ వ్యవస్థకి సజీవ సాక్ష్యం.